ఏపీపీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ పేపర్ 1 భారతదేశ చరిత్ర. ఫస్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. సర్ జాన్ మార్షల్ సింధు నాగరికతకు హరప్ప నాగరికత అని పేరు పెట్టారు. సెకండ్, సింధు నాగరికతలో ప్రధాన వాడరేవు లోథల్. థర్డ్, హరప్ప ప్రజలు దేవాలయాల్లో పూజలు చేసేవారు. ఫోర్త్ వన్, సింధు ప్రజలకు పౌరము తెలియదు. ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 1 and 2 మాత్రమే, ఆప్షన్ సి 1, 2, 3 మాత్రమే, డి పైవన్నీ సరైనవే. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1 and 2. 1, సర్ జాన్ మార్షల్ సింధు నాగరికతకు హరప్ప నాగరికత అని పేరు పెట్టారు, సరైనదే. సింధు నాగరికతలో ప్రధాన వాడరేవు లోథల్. సెకండ్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. ఆర్కిటెక్ట్ బాలగంగాధర్ తిలక్, మధ్య ఆసియా మాక్స్ ముల్లర్, టిబెట్ దయానంద సరస్వతి, సప్తసంధి ఏసీ దాస్. సెకండ్ క్వశ్చన్ ఆప్షన్ డి కరెక్ట్. బుద్ధుని జీవితంలో థర్డ్ క్వశ్చన్, బుద్ధుని జీవితంలో దుఃఖ దర్శనాలను వరుస క్రమంలో అమర్చండి. బుద్ధుని జీవితంలో దుఃఖ దర్శనాలను వరుస క్రమంలో అమర్చండి. ఆప్షన్ డి కరెక్ట్. ముసలివాడు, రోగి, శవం, సన్యాసి. ముసలివాడు, రోగి, శవం, సన్యాసి. ఫోర్త్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. కైవల్యుడు సంపూర్ణ జ్ఞానం పొందినవాడు. నిర్గాంధితుడు భావబంధాలు లేనివాడు. హరిహాంత్ మోక్షం సాధించినవాడు. సల్లేఖన శరీరాన్ని కృషింప చేసుకోవటం. కైవల్యుడు అంటే సంపూర్ణ జ్ఞానం పొందినవాడు. నిర్గాంధితుడు భావబంధాలు లేనివాడు. హరిహాంత్ మోక్షం సాధించినవాడు. సల్లేఖన శరీరాన్ని కృషింపు చేసుకోవటం. ఆప్షన్ బి కరెక్ట్. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ బి. ఫిఫ్త్ క్వశ్చన్, కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. మౌర్యుల కాలంలో ధర్మస్థయ, కంటక శోధన అనే న్యాయస్థానాలు ఉండేవి. మెగాస్థనీస్ ఇండికా గ్రంథంలో భారతదేశంలో బానిస వ్యవస్థ ఉందని తెలిపారు. 1837 జేమ్స్ ప్రిన్స్ అశోకుని శాసనాలను చదివాడు. పుష్యగుప్తుడు సుదర్శన తటాకాన్ని నిర్మించాడు. ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ సి 1, 3, 4 మాత్రమే. మౌర్యుల కాలంలో ధర్మస్థేయ, కంటక శోధన అనే న్యాయస్థానాలు ఉండేవి. 1837లో జేమ్స్ ప్రిన్సెస్ అశోకుని శాసనాలను చదివాడు. పుష్యగుప్తుడు సుదర్శన తటాకాన్ని నిర్మించాడు. ఫిఫ్త్ క్వశ్చన్ ఆప్షన్ సి కరెక్ట్. అశోకుని పేరును సిక్స్త్ క్వశ్చన్, అశోకుని పేరుని అశోక ప్రియదర్శి అని తెలుపుతున్న ఏకైక శాసనం ఏది? ఏ కళింగ శాసనం, బి బరాబర్ గుహలు, సి బాబ్రు శాసనం, డి మస్కి శాసనం. అశోకుని పేరును
అశోక ప్రియదర్శిని తెలుపుతున్న ఏకైక శాసనం మస్కి శాసనం. 6th క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ డి. 7th క్వశ్చన్ కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్, రెండవ చంద్రగుప్తుడు శకులను ఓడించాడు. రెండవ చంద్రగుప్తుడు అశ్వమేధ యాగం చేసి గుర్రపు బొమ్మ ఉన్న నాణాలను విడుదల చేశాడు. కుమారగుప్తుడు నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. రెండవ చంద్రగుప్తుని కాలంలో నవరత్నాలు అనే కవులు ఉండేవారు. 7th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. రెండవ చంద్రగుప్తుడు శకులను ఓడించాడు. రెండవ చంద్రగుప్తుడు అశ్వమేధ యాగం చేసి గుర్రపు బొమ్మ ఉన్న నాణాలను విడుదల చేశాడు. కుమారగుప్తుడు నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. రెండవ చంద్రగుప్తుని కాలంలో నవరత్నాలు అనే కవులు ఉండేవారు. 7th క్వశ్చన్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. 8th క్వశ్చన్ సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అని కీర్తించిన చిత్రకారుడు విఏ స్మిత్, ఆర్ఎస్ శర్మ, ప్లాటార్క్, డి హెరిటోడస్. 8th క్వశ్చన్ ఆప్షన్ ఏ విఏ స్మిత్. సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అని విఏ స్మిత్ చరిత్రకారుడు కీర్తించాడు. విఏ స్మిత్. కింది వాటిలో 9th క్వశ్చన్ కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. గౌడ శశాంకుడు బోధి వృక్షాన్ని నరికివేశాడు. హర్షునికి శిలాదిత్య అనే బిరుదు ఉంది. హర్షుని బదామి చాళుక్య రాజు రెండవ పులకేశి ఓడించాడు. హర్షుని కాలంలో చైనా యాత్రికుడు హుయాంగ్ త్సాంగ్ దర్శించాడు. 9th క్వశ్చన్ పైవన్నీ సరైనవే. ఆప్షన్ సి కరెక్ట్. గౌడ శశాంకుడు బోధి వృక్షాన్ని నరికివేశాడు. హర్షునికి శిలాదిత్య అనే బిరుదు ఉంది. హర్షుని బదామి చాళుక్య రాజు రెండవ పులకేశి ఓడించాడు. హర్షుని కాలంలో చైనా యాత్రికుడు హుయాంగ్ త్సాంగ్ దర్శించాడు. 10th క్వశ్చన్ హర్షుడు రచించిన నాటకాలు కింది వాటిలో గుర్తించండి. హర్షుడు రచించిన నాటకాలు క్రింది వాటిలో గుర్తించండి. 1 రత్నావళి, 2 నాగానందం, సూర్యశతక, 4 ప్రియదర్శిని. హర్షుడు రచించిన నాటకాలు రత్నావళి, నాగానందం, ప్రియదర్శిని. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. 10th క్వశ్చన్ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. రత్నావళి, నాగానందం, ప్రియదర్శిని. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ పేపర్ 1 భారతదేశ చరిత్ర. ఫస్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. సర్ జాన్ మార్షల్ సింధు నాగరికతకు హరప్ప నాగరికత అని పేరు పెట్టారు. సెకండ్, సింధు నాగరికతలో ప్రధాన ఓడరేవు లోథల్. థర్డ్, హరప్ప ప్రజలు దేవాలయాల్లో పూజలు చేసేవారు. 4th వన్, సింధు ప్రజలకు పౌర్ణమి తెలియదు. ఆప్షన్ ఏ 1 మాత్రమే. ఆప్షన్ బి 1 and 2 మాత్రమే. ఆప్షన్ సి 1, 2, 3 మాత్రమే. డి పైవన్నీ సరైనవే. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1 and 2. 1 సర్ జాన్ మార్షల్ సింధు నాగరికతకు హరప్ప నాగరికత అని పేరు పెట్టారు, సరైనదే. సింధు నాగరికతలో ప్రధాన ఓడరేవు లోథల్. సెకండ్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి. ఆర్కిటెక్ట్ బాలగంగాధర్ తిలక్, మధ్య ఆసియా మాక్స్ ముల్లర్, టిబెట్ దయానంద సరస్వతి, సప్తసంధి ఏసీ దాస్. సెకండ్ క్వశ్చన్ ఆప్షన్ డి కరెక్ట్. బుద్ధుని జీవితంలో
థర్డ్ క్వశ్చన్, బుద్ధుని జీవితంలో దుఃఖ దర్శనాలను వరుస క్రమంలో అమర్చండి. బుద్ధుని జీవితంలో దుఃఖ దర్శనాలను వరుస క్రమంలో అమర్చండి. ఆప్షన్ డి కరెక్ట్. ముసలివాడు, రోగి, శవం, సన్యాసి. ముసలివాడు, రోగి, శవం, సన్యాసి. ఫోర్త్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. కైవల్యుడు, సంపూర్ణ జ్ఞానం పొందినవాడు. నిర్గాంధితుడు, భావబంధాలు లేనివాడు. హరిహాంత్, మోక్షం సాధించినవాడు. సల్లేఖన, శరీరాన్ని కృషింప చేసుకోవటం. కైవల్యుడు అంటే సంపూర్ణ జ్ఞానం పొందినవాడు. నిర్గాంధితుడు, భావబంధాలు లేనివాడు. హరిహాంత్, మోక్షం సాధించినవాడు. సల్లేఖన, శరీరాన్ని కృషింపు చేసుకోవటం. ఆప్షన్ బి కరెక్ట్. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ బి. ఫిఫ్త్ క్వశ్చన్, కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. మౌర్యుల కాలంలో ధర్మస్థేయ, కంటక శోధన అనే న్యాయస్థానాలు ఉండేవి. మెగాస్థనీస్ ఇండికా గ్రంథంలో భారతదేశంలో బానిస వ్యవస్థ ఉందని తెలిపారు. 1837 జేమ్స్ ప్రిన్సెప్ అశోకుని శాసనాలను చదివాడు. పుష్యగుప్తుడు సుదర్శన తటాకాన్ని నిర్మించాడు. ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ సి 1, 3, 4 మాత్రమే. మౌర్యుల కాలంలో ధర్మస్థేయ, కంటక శోధన అనే న్యాయస్థానాలు ఉండేవి. 1837లో జేమ్స్ ప్రిన్సెస్ అశోకుని శాసనాలను చదివాడు. పుష్యగుప్తుడు సుదర్శన తటాకాన్ని నిర్మించాడు. ఫిఫ్త్ క్వశ్చన్ ఆప్షన్ సి కరెక్ట్. అశోకుని పేరును సిక్స్త్ క్వశ్చన్, అశోకుని పేరుని అశోక ప్రియదర్శి అని తెలుపుతున్న ఏకైక శాసనం ఏది? ఏ కళింగ శాసనం, బి బరాబర్ గుహలు, సి బాబ్రు శాసనం, డి మస్కి శాసనం. అశోకుని పేరును అశోక ప్రియదర్శి అని తెలుపుతున్న ఏకైక శాసనం మస్కి శాసనం. సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ డి. సెవెంత్ క్వశ్చన్, కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్, రెండవ చంద్రగుప్తుడు శకులను ఓడించాడు. రెండవ చంద్రగుప్తుడు అశ్వమేధ యాగం చేసి గుర్రపు బొమ్మ ఉన్న నాణాలను విడుదల చేశాడు. కుమారగుప్తుడు నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. రెండవ చంద్రగుప్తుని కాలంలో నవరత్నాలు అనే కవులు ఉండేవారు. సెవెంత్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. రెండవ చంద్రగుప్తుడు శకులను ఓడించాడు. రెండవ చంద్రగుప్తుడు అశ్వమేధ యాగం చేసి గుర్రపు బొమ్మ ఉన్న నాణాలను విడుదల చేశాడు. కుమారగుప్తుడు నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. రెండవ చంద్రగుప్తుని కాలంలో నవరత్నాలు అనే కవులు ఉండేవారు. సెవెంత్ క్వశ్చన్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఎయిత్ క్వశ్చన్, సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అని కీర్తించిన చిత్రకారుడు.
విఏ స్మిత్, ఆర్ఎస్ శర్మ, ప్లాటార్క్, డి హెరిటోడస్. 8th క్వశ్చన్ ఆప్షన్ ఏ విఏ స్మిత్. సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అని విఏ స్మిత్ చరిత్రకారుడు కీర్తించాడు. విఏ స్మిత్. కింది వాటిలో 9th క్వశ్చన్ కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. గౌడ శశాంకుడు బోధి వృక్షాన్ని నరికివేశాడు. హర్షునికి శిలాదిత్య అనే బిరుదు ఉంది. హర్షుణ్ణి బదామి చాళుక్య రాజు రెండవ పులకేశి ఓడించాడు. హర్షుని కాలంలో చైనా యాత్రికుడు హుయాంగ్ త్సాంగ్ దర్శించాడు. 9th క్వశ్చన్ పైవన్నీ సరైనవే. ఆప్షన్ సి కరెక్ట్. గౌడ శశాంకుడు బోధి వృక్షాన్ని నరికివేశాడు. హర్షునికి శిలాదిత్య అనే బిరుదు ఉంది. హర్షుని బదామి చాళుక్య రాజు రెండవ పులకేశి ఓడించాడు. హర్షుని కాలంలో చైనా యాత్రికుడు హుయాంగ్ త్సాంగ్ దర్శించాడు. 10th క్వశ్చన్ హర్షుడు రచించిన నాటకాలు కింది వాటిలో గుర్తించండి. హర్షుడు రచించిన నాటకాలు క్రింది వాటిలో గుర్తించండి. 1 రత్నావళి, 2 నాగానందం, సూర్యశతక, 4 ప్రియదర్శిని. హర్షుడు రచించిన నాటకాలు రత్నావళి, నాగానందం, ప్రియదర్శిని. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. 10th క్వశ్చన్ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. రత్నావళి, నాగానందం, ప్రియదర్శిని.